ఎన్జీఏ ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 77 లక్షల వ్యయంతో సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. చంద్రబాబు సీఎంగా ఉన్నందున ప్రపంచ దేశాల నుండి ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. వైసీపీ పాలనలో రైతులకు ఎలాంటి మేలు జరగలేదని ఎమ్మెల్యే అన్నారు. మామిడి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా దాన్ని వక్రీకరించే పని చేశారని మండిపడ్డారు. చెప్పాలంటే ఇలాంటి లీడర్ అపోజిషన్ గా ఉందని చెప్పడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడో ఏదో మనం తప్పు చేసాం. ఎందుకంటే అందరూ ఉంటారు, అన్ని ఎక్కడన్నా 2 పార్టీలు ఉంటాయి, 3 పార్టీలు ఉంటాయి, ఒకరు కాకపోతే ఒకరు వస్తుంటారు. కానీ ఇక్కడున్నంత ఘోరమైన అపోజిషన్ మనం ఎక్కడ చూసుంటాం. నిజంగా ఈ పిచ్చి దాని తిరిగి ఆయనకి పిచ్చి ఎక్కిందో లేకపోతే ఆయన నుంచి ఏం పిచ్చి ఎక్కిందో నాకు తెలియట్లే. డబ్బులు రాకూడదు అని చెప్పి లేకపోతే ఉత్తరాలు రాసిన ఘన చరిత్ర వీళ్ళకు ఉంది. కేంద్రానికి అది లేదు ఇది లేదని చెప్పేసి అంటే స్టేటు పాడైపోవాలి, ప్రజలు సఫర్ అయిపోవాలి, ప్రజలు ఇబ్బందులు పడాలని చెప్పి ఒక దృక్పథంతో ఇప్పుడు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత విచక్షణారహితంగా ఉంటారంటే బండి కింద మనిషి తొక్కిపోతున్నా కూడా పట్టించుకోలేని మనిషిన ఒక ప్రాణానికి కూడా విలువ లేదు దీనికి. ఈయనంట వచ్చేస్తారంట ఊరేగుతాంట. అది మీరు చూడండి, రేపు రోజు అది రైతు కోసం వచ్చిన యాత్ర కాదు, ఊరేగింపు యాత్ర అవుతుంది. అది ఊరేగింపు యాత్ర చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు, ఏదో సాధించినట్టు. కోర్టు ప్రయత్నిస్తూ ఉన్నాం. వాళ్ళు 5 సంవత్సరాల రూలింగ్ లో ఉన్నారు. ఒక్క సంవత్సరం రూపాయి ఇచ్చిన దాఖలా చూపించమని చెప్పండి. ఇవాళ పని తీసుకొచ్చి ఏదో వాళ్ళ కోసం పోరాడుతున్నట్టు విజృంభించినట్టు